హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఓ నెల రోజులు ఆలస్యమైంది. అది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారు? అది ఆల్మోస్ట్ న్యూట్రల్ అండి, డిఫరెన్స్ ఏం కావట్లేదు. సంక్రాంతి టైంలో మీ సిచ్యువేషన్ ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్లో మీ సినిమా వెనక్కి వెళ్ళిందా ఏంటి? అంటే బేసిక్గా ఏంటంటే ఒక లార్జ్ సైజ్లో సెకండ్ ప్లేసా లేకుంటే స్మాల్ సైజ్లో ఫస్ట్ ప్లేస్ అన్న కంపారిజన్లో అప్పుడున్న సిచ్యువేషన్కు ఎవరో ఒకరు దే హ్యావ్ టు స్టెప్ అవుట్. అప్పుడు ఐ థింక్ దిస్ మెనీ పీపుల్ రిక్వెస్ట్ అడి రవితేజ గారు. సో ఇప్పుడు సంక్రాంతి రిజల్ట్ని అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాం అనిపిస్తుంది? మేము ముందు చేసే ముందే వీఆర్ అనాలిసిస్. ఇట్స్ ఎ న్యూట్రల్. ఇది ఇవాళ కూడా ఇట్స్ ద సేమ్, ఇట్స్ ఎ న్యూట్రల్. కానీ మీరు అనుకున్న సోలో రిలీజ్ రాలేదేమో కదా? సో అలాంటి వీఆర్ నెంబర్ 1, విల్ గెట్ ద ఫస్ట్ ఓపెనింగ్స్ అండ్ దెన్ 2 others. అక్కడ వీఆర్ ఇన్ నెంబర్ 2 అంతే. సినిమా గురించి చాలామంది మాట్లాడుతూ లాస్ట్ 40 minutes వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి మీరు అంటే సినిమా ఇది మీకు టిపికల్ మీరు ఒక లోకేష్ కనకరాజ్ మూవీ చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్లో ఉంటుందండి. అండ్ ఇట్ విల్ లాస్ట్ 40 minutes ఇస్ అ వెరీ ఎక్స్ప్లోడింగ్ క్లైమాక్స్. రవితేజ గారితో మీకున్న బాండింగ్ ఏంటండి? ఎందుకంటే వరుసగా సినిమాలు చేస్తున్నారు. బేసిక్గా మా రిలేషన్షిప్ డెవలప్ త్రూ మూవీస్. సో మాకు ఒక 2-3 years ఆఫ్ జర్నీ తర్వాత వి మౌంటెడ్ దిస్ మూవీ ధమాకా. అంటే ఆయనకి ఏడ లైనప్. సో వి ప్రెజెంటెడ్ ఫ్యూ స్టోరీస్ అండ్ ఎవెన్చువల్గా ధమాకా గట్ ఫైనలైజ్ అండ్ వి మౌంటెడ్. అక్కడి నుంచి అంటే మ్యూచువల్గా వీఆర్ వెరీ కంఫర్టబుల్. సో సంక్రాంతి టైంలో బ్యాక్ స్టెప్ వేయడానికి అప్పుడు రవితేజ గారు ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిదండి? అంటే రవితేజ గారినే పీపుల్ వెంట అండ్ ఆస్డ్. ఆయన ఒబ్లైజ్ చేసినందుకే వీఆర్ రెడీ టు రిలీజ్. అంటే నాకు పర్సనల్గా అంటే విత్ ఇన్ మా టీంలో డిఫరెంట్ అంటే ఓవరాల్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు రిలీజ్ ఇన్ సంక్రాంతి. వి బుక్ థియేటర్స్, వీ హ్యాడ్ వెరీ గుడ్ థియేటర్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్. టెక్నికల్గా ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? మీకు ఇందాక అన్నాను, ఒక లోకేష్ కనకరాజ్ మూవీ చేస్తే మీకు ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్స్లో ఉంటుంది. మీ ప్రతి సినిమాకి ఏం జరుగుతుందంటే బడ్జెట్ విషయంలో 100 కోట్లు పెట్టాల్సింది ఇంకొక 20 కోట్లు ఎక్స్ట్రా పెడుతున్నారు. ప్రతిసారి ఇదే సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకంటారు? అలా ఏం లేదండి, ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ కాంప్రమైజ్ ఆన్ మేకింగ్ విల్ స్పెండ్ లిటిల్ మోర్. సో రెండోది, ఇఫ్ యూ డూ ప్లానింగ్ మేబీ దాన్ని మినిమైజ్ చేయొచ్చేమో, బట్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదన్న పర్స్పెక్టివ్లో వీ మే బీ స్పెండింగ్ 10-20% మోర్ అండ్ దట్ ఈస్ అ కంటింజెన్సీ ప్లాన్. ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఫోకస్ పెట్టడానికి ఎలా కుదురుతుంది? అంటే దట్స్ వన్ ఏరియా వీఆర్ ఫిక్సింగ్. అంటే ఇంకా ప్రాజెక్టులు ఎక్కువ చేయాలని, బట్ హౌ డూ వీ బిల్డ్ ఎ టీమ్ దట్ ఈస్ స్కేలబుల్. సో అది వీ బీన్ వర్కింగ్ ఫర్ ఎ వైల్. సో ఐ థింక్ వీఆర్ కాన్ఫిడెంట్ టు డూ మోర్ నౌ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీరు స్థాపించేటప్పుడు తక్కువ టైంలో 100 సినిమాలు చేయడం అనేది గోల్గా పెట్టుకున్నారు. ఆ రష్ వల్ల, ఆ స్పీడ్ వల్ల క్వాలిటీ లేదు. 100 సినిమాలు ఫాస్ట్గా చేయగలమన్న కాన్ఫిడెన్స్ వచ్చినాక అనౌన్స్ చేస్తాం. అది గోల్గా పెట్టుకొని ఇండస్ట్రీలో దిగలేదు. దిగినాక వన్స్ వీ మేడ్ వాట్ కెన్ బి అచీవ్ అని కొన్ని ఉంటాయి కదా, వాటిలో దిస్ ఇస్ సంథింగ్ వీ థింక్. అంటే మేము షార్ట్ పీరియడ్లో వీ రిలీజ్ 25. మాకు మేకింగ్లో ఆల్రెడీ ఒక 7-8 ఉండింది. ఇంకొక మేకింగ్ 7-8 రెడీ అవుతుంది. సో బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఎక్కడ న్యూస్లో 40 ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ హిట్ 40. ఓకే. ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఈ సాధక బాధకాలు అర్థమయ్యాయండి ఇప్పుడు ఏమైనా? ఎక్కడ టఫ్ టాస్క్ ఉంటుంది ఇండస్ట్రీలో, ఎలా మనం నగ్గకు రావాలి, ఇవన్నీ అర్థమయ్యాయా ఈ తక్కువ టైంలో, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో? అంటే మీరు కొంచెం ఇది బ్రాడ్ క్వశ్చన్. ఎనీథింగ్ యూ డూ విల్ హ్యావ్ ఎ ఛాలెంజ్ అండి. ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ యూ అండర్స్టాండ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నది, ఆర్ ఫైండ్ యువర్ ఆపర్చునిటీస్ త్రూ ఎ ఛాలెంజ్.
సో జనరల్గా అంటే మై యాటిట్యూడ్ ఈజ్ క్రియేట్ ఆపర్చునిటీస్ వెన్ యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ అన్నది. సో ఆ ఫిలాసఫీలో వర్క్ చేస్తాను నేను. సో ఐ నెవర్ హ్యాడ్ ఎ కన్సర్న్ ఆర్ ఇష్యూ విత్ దట్. ఒక విమర్శ ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు ఇండస్ట్రీకి అడిగిపెడుతున్నప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేవు అని అనుకునేవారు చాలామంది. మీకు ఎలా సాధ్యమైంది అది? చాలా వేగ్ అండ్ ఎస్కేపింగ్ స్టేట్మెంట్ అండి అది. కార్పొరేట్ అన్నది కార్పొరేట్ ఈజ్ నో డిఫరెంట్ దానే స్మాల్ బిజినెస్. స్మాల్ బిజినెస్లో ఒక వాల్యూమ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తారు, లార్జ్ బిజినెస్లో యూ విల్ డూ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఆపరేషన్స్. దెన్ లార్జ్ బిజినెస్లో యూ డిపెండ్ ఆన్ పీపుల్ టు డూ ద వర్క్, స్మాల్లో యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. అంత డిఫరెన్స్. సో ఇదివరకు కార్పొరేట్ కంపెనీలు చాలా వచ్చాయి కానీ అవి ఏమీ నిలబడలేదు. వాళ్ళు అది involve మీరు అనాలిసిస్ చేసుకున్నారా వచ్చేటప్పుడు? అంటే ఇంతకుముందు వచ్చిన కంపెనీలు ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఇష్యూ విత్ కార్పొరేట్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్. సో ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని అంటే మా పర్టికులర్ ఇష్యూలో వీ సీ లాట్ ఆఫ్ కరప్షన్ దట్ వాజ్ హిట్టింగ్ ద క్వాలిటీ. సో వీ క్లీన్ అప్ ఫర్ దెమ్. దే నీడ్ ఎస్కేప్ స్టేట్మెంట్. కార్పొరేట్ వచ్చింది వాళ్ళు దేర్ ఇస్ నథింగ్. మనం సినిమాలో వాడే ప్రతి స్టెప్లో ఎవ్రీథింగ్ యూజ్ ఈజ్ డెలివర్డ్ బై అ కార్పొరేట్, అవును. ఇంక్లూడింగ్ మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్న టూల్స్ ఏదైతే వాడతారో అవి కూడా ఒక కార్పొరేట్ ప్రాసెస్ నుంచి వచ్చినవే. అవును. సో సినిమా కూడా ఇట్ కెన్ హ్యాపెన్ దట్ వే. సినిమా చూసినప్పుడు ఉన్న జడ్జిమెంట్ సినిమా తీసినప్పుడు మీకు ఉంటుందా? అంటే జనరల్గా ఇదొకటి సంథింగ్ నేను లోపల వచ్చినాక అర్థం చేసుకుంది అంటే సినిమా మనకు ఆల్వేస్ బాగా అనిపిస్తుంది, అవును. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది మా ప్రీవియస్ అంటే మాకు ధమాకా తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ రెండిట్లో ఒకటి వీ నో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ల్యాగ్. వన్ ఇట్ వాస్ క్రిస్ప్ అండ్ ఫాస్ట్, బట్ థియేటర్కల్గా అది ఏం చేయలేకపోయింది. అవును. సో అప్పుడు అనిపించింది అంటే మనకు జడ్జ్మెంట్ వీ ఫీల్ గుడ్ బట్ అదర్స్ రిసీవ్ అన్నది. సో బట్ కొన్ని ఫండమెంటల్స్ తర్వాత పోస్ట్ అనాలిసిస్ చేస్తే వి సీ ద గ్యాప్స్. అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ, నాట్ యాక్షన్ మూవీ, బట్ వి ట్రై టు పుట్ యాక్షన్. ఇట్స్ సపోజ్ టు బి డన్ విత్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కోల్కతా, బట్ వి డిడ్ రిమూవ్ లాట్ ఇన్ ద ఎడిట్. సో అలా అంటే పోస్ట్ అనాలిసిస్లో మీకు తెలుస్తుంది, బట్ వైల్ మేకింగ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్. బ్రో కమర్షియల్గా మీరు సాటిస్ఫై అండి బ్రో సినిమా? బ్రో డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ ద సైజ్ ఇట్ వాస్ ప్లాన్డ్. సో ఆ టైంలో వచ్చిన క్రిటిసిజం కానీ లేదా పొలిటికల్ ప్రెజర్ కానీ మీరు ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు? ప్రెజర్ ఇట్స్ జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంతే, జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటారు. ఆపర్చునిటీ టు బీ ఇన్ ద స్క్రీన్ అంతే. ఎందుకు దర్ ఇస్ నో ప్రెషర్. అవును. డెఫినెట్గా నోబడి క్రియేటెడ్ ఎనీ ప్రెషర్ టు బి ఫేర్. ఆ టైంలో కూడా మీరు ధైర్యంగానే బయటకు వచ్చి ఫేస్ చేశారు కదా ప్రాబ్లమ్? ధైర్యం లేదు, దిస్ స్టేట్మెంట్ దిస్ అ క్లారిఫికేషన్ అంతే. దానికి భయపడడానికి ఏముంది? ఎందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీడియాకి టార్గెట్ అవుతుందంటారు? ఎందుకంటే మీ గురించి ఎక్కువ రాయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఏం జరిగినా సరే అదొక న్యూస్ అవుతుంది. అంటే మీరు మోర్ స్పెసిఫిక్గా చెప్తే నాకు అంటే కంపెనీలో జరిగే విషయాలు అంటే మీకు చెప్పిన కరప్షన్ నుంచి చాలామంది తీసేయాల్సి వచ్చింది. ఓకే. బయటికి వెళ్ళినప్పటికి ఏదో ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయాలి కదా, అంటే వాడు క్లీన్ అనిపించుకోవడానికని ఏదో చెప్పాలి కదా, అంటే కంపెనీ కార్పొరేట్ అని అలా వచ్చింది. కానీ ఐ థింక్ వి బిన్ ఏ మీడియా ఫ్రెండ్లీ కంపెనీ. సో ఎలా చూస్తారు సార్ సినిమాని? మీరు జస్ట్ ఒక బిజినెస్ మోడల్లోనే చూస్తున్నారా సినిమాని ఇప్పటికి కూడా? అంటే సినిమా అనేది నేను ప్యాషన్ మీద చేస్తానండి, బట్ సినిమాలు చేయాలంటే యూనిట్ రన్ ఇట్ యాజ్ అ బిజినెస్. అంటే ఒకటి సోషల్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే యూఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ మ్యాక్స్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్ అని. అంటే నా ఫిలాసఫీ వచ్చి మేక్ ఇట్ సస్టైనబుల్ అని.
But once we take it to a pan world, then you have enormous potential. So eventually returns will come from there. ఒక స్టూడియో బిల్డ్ చేయడానికి కావాల్సినంత అట్మాస్ఫియర్ నాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కనిపిస్తుంది. అటువైపుగా ఏమీ ఆలోచించలేదండి. నేను ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఇన్ స్టూడియోస్ అండి. ఓకే. అండ్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఫ్యూ ఫ్లోర్స్. ఐ ఓన్ అవుట్డోర్ యూనిట్ ఉంది. we're building a large virtual production team. So I'll have spaces leased out across, and ఆల్రెడీ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉంది. ఓకే. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మీరు ఓపెన్ అయినా? నేను ఐ హ్యావ్ నో ప్లాన్స్ టు గెట్ ఇంటు ఓటీటీ అండ్ యాజ్ ఆఫ్ నౌ. అంటే అది కరెక్ట్ బిజినెస్ మోడల్ అనుకుంటున్నారా లేదా ఇప్పుడు ఓటీటీ? నాకు ఐ హావ్ నాట్ డన్ ఎనఫ్ స్టడీ ఆన్ దట్. ఇప్పుడు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అవి ఏమైనా ప్రొడ్యూసర్గా మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాయి? జనరల్ మార్కెట్కి ఇబ్బంది ఉంటుందండి. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద మార్కెట్. సో ప్రొడ్యూసర్లు బడ్జెట్లు తగ్గించుకోవాలన్నది చాలా కాలం నుంచి మనకు వినిపిస్తుంది. అది మీకు ఏమైనా కంట్రోల్లో ఉంటుందా బడ్జెట్ అన్నది? అంటే ఏ కాంటాక్ట్స్ చెప్తున్నారు? ఏ ఓటీటీ కాంటాక్ట్స్? సినిమాకైనా సరే జనరల్గా ఏదైనా ఎనీథింగ్ యూ డూ యూ నీట్ మేనేజ్ ద కాస్ట్. ఆ రిక్వైర్మెంట్ ఆల్వేస్ ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ఉన్న ఇంకొక చిన్న కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ లాంటిది కాదు, హీరోలకి ఇవ్వాల్సిన రెమ్యునేషన్ కన్నా ఎక్కువ రెమ్యునేషన్ కోట్ చేస్తున్నారు అన్నది. అది థర్డ్ పార్టీ చెప్పడం అంతే. సినిమా తీసేటప్పుడు మీ లెక్కలు ఏంటి యాక్చువల్గా? అంటే ఏ మోడల్లో సినిమాని చూస్తున్నారు? సినిమా తీసేటప్పుడు ఒక కాంబినేషన్ పరంగా చూస్తున్నారా, కథకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? మా దగ్గర విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. విల్ డూ స్మాల్ మూవీ, విల్ డూ లార్జ్, విల్ డూ కమర్షియల్, విల్ డూ కాన్సెప్ట్. దర్ ఇస్ నో స్పెసిఫిక్ టెంప్లెట్. అంటే వి బిలీవ్ ఇన్ కంటెంట్. అలానే ఓన్లీ కాన్సెప్ట్ మూవీసే చేయట్లేదు. సో చిన్న సినిమాలు కూడా ఎక్కువ పుష్ చేస్తున్నట్టు కనిపిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. చిన్న సినిమాలు కూడా ఎక్కువ చేయాలనుకుంటాము. పుష్ ఏం లేదు, ప్రెషర్ లేదు. అక్కడ క్రియేటివిటీకి ఎక్కువ స్కోప్ కనిపిస్తుందండి ప్రొడ్యూసర్కి, యాజ్ ఎ ప్రొడ్యూసర్కి చిన్న సినిమాల విషయంలో. యాజ్ ఎ ప్రొడ్యూసర్ విల్ నెవర్ గెట్ ఇన్ టు క్రియేటివిటీ అండి. అంటే విల్ ఆల్వేస్ సోర్స్ ఎ క్రియేటివ్ టాలెంట్. ఓకే. సో స్టోరీస్ బ్యాంక్ లాంటిది ఏమైనా బిల్డ్ చేస్తాం? అది విని చేస్తామండి. బిల్డింగ్ ఏ కంప్లీట్ సప్లై చైన్ ఫర్ మూవీ. దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, థియేటర్ ఎకోసిస్టమ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్స్ ఉంటుంది, మ్యూజిక్ ఫ్యాక్టరీని పెడుతున్నాము, విల్ హ్యావ్ కొరియోగ్రఫీ డిజైన్స్ ఉంటుంది, స్టంట్ డిజైన్స్ ఉంటుంది, వర్చువల్ ప్రొడక్షన్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ బ్యాక్ వస్తుంది, వర్చువల్ అసెట్స్ బిల్డ్ చేస్తున్నాం. అంటే విల్ కీప్ బిల్డింగ్ స్టోరీస్, అండ్ దెన్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ స్క్రిప్ట్ అనాలిసిస్ టూల్స్. And we are trying to see how to adapt AI in a bigger way. AI చాలా హ్యూజ్ చేంజ్ తీసుకురాబోతుంది అనుకున్నారు? యూజ్ చేసి కదా, కన్వీనియన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ డిజైన్ చేయాలంటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడీస్ ఐడియా. ఇప్పుడు సిస్టమ్ ముందు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మీకు కావాల్సిన అన్ని డిజైన్స్ వస్తాయి. యా, ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్రొడక్షన్ డిజైన్, సెకండ్ స్టెప్ ఈజ్ స్క్రిప్ట్ రైటింగ్లో. మిగతా ప్రొడక్షన్ హౌస్లతో కలిసి కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? మేము అందరితో అవుతామండి. ఇండస్ట్రీలో వెల్కమింగ్ ఎలా ఉంది సార్? పెద్ద ప్రొడ్యూసర్లు, మీకన్నా సీనియర్ ప్రొడక్షన్ హౌస్లు? వీఆర్ అంటే సైజబుల్ సైజ్ ఇవాళ, అది వెల్కమింగ్ లేకుంటే ఎక్కడ దాకా వస్తాం. అంటే ప్రొడ్యూసర్ అందరూ ఒక మాట మీద ఉండగలుగుతున్నారండి? ఇప్పుడు గిల్డ్ కానీ ఒక డిసిజన్ తీసుకుంటే, అంటే అది జనరల్గా అందరూ ది కోఆపరేట్ ఈచ్ అదర్. ఒక మాట మీద ఉన్న మన ఇద్దరు మాట్లాడితే కాంటాక్ట్స్ని బట్టి మన ఇంటర్ప్రిటేషన్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఒక మాట మీద ఉండడం అన్నది బ్రాడ్ స్టేట్మెంట్, బట్ జనరల్గా ఇంటెంట్ వైజ్ అంటే ఇండస్ట్రీలో దిస్ అ వెరీ గుడ్ హెల్తీ కొలాబరేషన్. దాదాపుగా అందరు హీరోలకి అడ్వాన్స్లు ఇచ్చినట్టు చెప్తుంటారు. అది స్పెక్యులేషన్. అది కూడా స్పెక్యులేషన్. అంటే వీలైన చోట తీసుకున్న చోట అంతా అడ్వాన్స్లు ఇస్తాము, అందరూ తీసుకోవాలని లేదు కదా. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలాంటి బిగ్ లీగ్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? ఆయన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు రెడీ.
ఈగల్ గురించి చెప్పండి. ఈ సినిమా ఎందుకు చూడాలని ఒక కామన్ ఆడియన్ అడిగితే ఏం చెప్తారు? అంటే మీకు ఇది ఒక స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ అండి, విత్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్, వెరీ గుడ్ ఎమోషన్. రవితేజ గారిని ఇంకో డిఫరెంట్ స్టైల్లో వితౌట్ మిస్సింగ్ హిజ్ ఎనర్జీ దీనిలో చూసారు. కార్తిక్ ఏ విషయంలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తారు? కార్తిక్ దిస్ అవర్ 5th మూవీ అండి. సో we know him well and we are doing one more later which we'll announce. We are already doing one more and that we'll announce soon. ఓకే. అది కూడా చాలా పెద్ద స్కేల్లో చేస్తున్నారండి. It's in a different scale. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే ప్రాజెక్టులు ఏమున్నాయి? అంటే ఆల్రెడీ మేకింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ మీరు చెప్పిన G2 ఒకటి, దెన్ మిస్టర్ బచ్చన్, సిద్ధు జనరల్ గడ్డతో వీఆర్ మేకింగ్ వన్, దెన్ మిరాయి ఈజ్ అ బిగ్ వన్. చిరంజీవి గారితో ఏమైనా ప్రాజెక్ట్ అనుకున్నారు? సంజీవ్ గారితో చాలా రోజుల నుంచి ఐఎమ్ టేకింగ్ ప్రపోజల్స్ అండి. హోప్ఫుల్లీ విల్ గెట్. అదేమైనా పైప్ లైన్లో ఉంది? ఏమైనా త్వరలోనే ఏమైనా గుడ్ న్యూస్ ఏమైనా వినబడుతుంది? గుడ్ న్యూస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. క్లోజ్ అయ్యేంత వరకు హ్యావ్ టు వెయిట్ కదా. సో నేను ఒక 1.5-2 years నుంచి ఐఎమ్ ట్రైయింగ్. ఓకే. లాస్ట్ 1 year నుంచి ఐఎమ్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్. రాజాసాబ్ ఏమైనా సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడాలండి, అంటే వీ హ్యావ్ టు వర్క్ విత్ యూవి, వాళ్ళ టైం లైన్ ఆర్ మాది కంప్లీట్ అవ్వాలా. సో మోస్ట్లీ అవ్వచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ డేట్ లాక్డ్ యాజ్ ఆఫ్ టుడే. రైట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చేయండి.